మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. వచ్చిన ప్రతి గెస్ట్ కూడా సువర్ణతో సరదాగా అని షో పెట్టావు, సరదా నీకా మాకా అంటున్నారు. బట్ ఈ సెలబ్రిటీని చూసిన తర్వాత స్క్రీన్ లో చూస్తే చాలా భయం అనిపిస్తుంది, బట్ బయట అయితే చాలా కైండ్ హార్టెడ్ ఉంటాడు. స్టేట్ మొత్తం పుష్పన సంకలం ఉండదా ఆయన చేస్తే పెనాల్టీ ఉంటారని. సో రైట్ నౌ నాతో పాటు ఉన్నారు గగన్ విహారీ. నమస్కారం బాబు గారు. నమస్కారం. ఎప్పుడు వస్తున్నారు? పుష్ప3 అన్న అప్డేట్ ఉంది తెలుసా మీకు? పుష్ప3 అప్డేట్స్ త్వరలో చెప్తాను. త్వరలో తీసేయండి, ఇదే వేసేయండి అప్డేట్. దించరా దించరా దించు మావయ్య వచ్చాడు దించు. ఎక్కడ చూసినా ఒక టాపిక్ గ్లోబల్ స్టార్ గురించే, పెద్ద అప్డేట్స్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారని విన్నాము. సో మాతో కొంచెం పెద్ద విషయాలు షేర్ చేసుకోవాలని నేను చక్కగా పిలిచాను. క్యారెక్టర్ చేస్తాను, ఎలా వచ్చిందో బయటికి నాకైతే తెలియదు. అందరూ కాల్ చేసి అడుగుతున్నారు స్పెసిఫిక్ గా. అంటే ద క్రెడిట్ గోస్ టు పెద్ది, బికాస్ ఆ స్టోరీ లైన్ లోనే నెక్స్ట్ ముంబైలో ఈవెంట్ చేస్తున్నారు ఏంటి, అసలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దంగల్ ఫిల్మ్ అవ్వచ్చు, సుల్తాన్, ఇవన్నీ కుస్తీకి బేస్ అయిన ఫిల్మ్స్ అక్కడి నుంచి వచ్చినాయి. కరెక్ట్. బికాస్ ఇక్కడ కంటే కూడా నార్త్ లో కుస్తీని బాగా ఆదరిస్తారు జనాలు. సో వాళ్ళకి చాలా చాలా హ్యూజ్ గా ఉండబోతుంది నార్త్ లో రిలీజ్. ఐటమ్ సాంగ్ గురించి ఒక అప్డేట్ వచ్చిందండి. ఈసారి పెద్దలో వచ్చే ఐటమ్ సాంగ్ మీకు అసలు మత్తిపోయిద్ది థియేటర్లో అంటున్నారు. 100% అది అసలు ఎవ్వరు కూర్చోరు సీట్స్ లో, అంత బాగుంటది. ఆయన ఇద్దరు కలిసి వేశారు. అసలు మెయిన్ కొన్ని బీజిఎమ్స్ లో సోలోగా రామ్ చరణ్ గారు చేసిన స్టెప్స్ అయితే మీ విషయానికి వచ్చేద్దాం. నెక్స్ట్ ఒక 3 ప్రాజెక్ట్స్ యాజ్ ఎ హీరోగా చేస్తున్నారు. మెయిన్గా ఇప్పుడు క్యాస్ట్ అనే ఫిలిం వస్తుందండి. క్యాస్ట్ ఈజ్ మేజర్లీ ఎన్ ఎమోషనల్ థ్రిల్లర్. మా డైరెక్టర్ జంపన్న గారు చాలా బాగా తీశారు. క్యాస్ట్ అనేది చాలా టిపికల్ పాయింట్ అబ్బా. అది బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? యూ నీడ్ టు స్పెండ్ సమ్ మనీ, యూ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్, యూ నీడ్ టు టేక్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ సక్సీడ్. ఫస్ట్ చూసిన సినిమా ఏంటి డాడీ తెలియకుండా? రామ్ చరణ్ గారు చిరుత సినిమాకి మేము ఒక 30-40 కార్లు వేసుకుని వెళ్ళిపోయాం కాలేజ్ నుంచి. ఏమహో యమ్మ ఏంటి ఆ సాంగ్ లో ఆయన డాన్స్ చూసి అసలు మ్యాడ్. నేను అది మేము ఎవరో సీట్లో కూర్చోలేదు. అది కాలేజ్ అందరు పీపుల్ తో వెళ్ళాం కదా. సో ఇప్పుడు నేను మీకోసం బాగా వికీపీడియాని, చాట్ జీపీటీని, అటు ఏని మొత్తం వాడి కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్రియేట్ చేసా. మీరు స్టార్ట్ అనగానే నేను టక 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 అడిగేస్తా. స్టార్ట్ అంటే ఇంకేం మొత్తం చెప్పద్దా? సినిమాల్లో అవకాశాల కోసం తిరిగిన రోజుల్లో ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఇది వదిలే గగన్ అని ఎప్పుడైనా చెప్పారా? నేను ఏం ఫీల్ అవుతానని చెప్పలేదు, వాళ్ళ మనసులో ఉంది కానీ చెప్పలేదు. అది రియల్ ఆన్సర్. అది నా అదృష్టం అంతే. ఒక్కసారి చెప్పి నేను ఐ కాంట్ ప్రొసీడ్ అనమాట. పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారి ఎనర్జీ చూసి ఇదే స్టార్డమ్ అనిపించిన సందర్భం ఏమైనా షేర్ చేసుకుంటారు? ఐటమ్ సాంగ్ లో వేసిన డాన్స్ అండి, ఒక బీజియం ఉంటుంది, దానికి డాన్స్ వేశారు. అసలు మొత్తం సెట్ మొత్తం షాక్ లో ఉన్నారు అంతే. ఆ రోజు సుకుమార్ గారు కూడా ఉన్నారు అక్కడ. అసలు అందరూ ఇట్లా అన్ని ఉంది అలా నుంచి ఇలా చూసాం అనమాట. సో ఫెంటాస్టిక్. మీ కెరీర్లో మీకు నచ్చిన బిగ్గెస్ట్ హ్యూమిలేషన్ ఏది? అంటే మేము ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుని మన క్వశ్చన్స్ పెడతారు. దానిలో అది చేశానంటే నీకు 6 రోజులు ఎలా వచ్చింది, అది నీకెందుకు ఇచ్చారు అంటారు. మంచి రోల్ ఏదో చేసి ఉంటాం, నెగిటివ్ రోల్ ఏదో, అంత పెద్ద రోల్ నీకెందుకు ఇచ్చారు ఏంటి. సో అది చాలా అంటే ఇంకా మోస్ట్ ఇదిగా ఉంటుంది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. వచ్చిన ప్రతి గెస్ట్ కూడా సువర్ణతో సరదాగా అని షో పెట్టావు, సరదా నీకా మాకా అంటున్నారు. బట్ ఈ సెలబ్రిటీని చూసిన తర్వాత సరదా అందరికీ అనిపిస్తూ ఉంటుంది. స్క్రీన్లో చూస్తే చాలా భయం అనిపిస్తుంది, బట్ బయట అయితే చాలా కైండ్ హార్టెడ్ ఉంటాడు. సినిమానే అతని ప్రపంచం, సినిమా ఒక్కటే అతని లైఫ్. తన ఒక వికీపీడియా స్టోరీ కావచ్చు, ఇండస్ట్రీ జర్నీ చూస్తుంటే
సినిమా మీద ఎంత ప్యాషన్తో వచ్చాడో అదే ప్యాషన్తో సస్టైన్ అవుతున్నాడని చెప్పి హ్యాపీగా చెప్పొచ్చు. సో రైట్ నౌ నాతో పాటు ఉన్నారు గగన్ విహారీ, కానీ అందరూ ముద్దుగా గగన్ బాబు అని పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ట్రెండింగ్ అంటే ఏంటి? పెద్ది అండి, గ్లోబల్ స్టార్ ఎట్లొస్తున్నాడు, అందరికి ఇదే క్యూరియస్ ఉంది. సో గ్లోబల్ స్టార్ ఎట్లొస్తున్నాడు, అలాగే పెద్ది అప్డేట్స్ తెలుసుకోవడానికి అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారు గగన్ విహారీ గారు. సో అట్లా పిలవద్దు, మనందరం ముద్దుగానే పిలుద్దాం గగన్ బాబు అని చెప్పేసి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేసేద్దు, మాట్లాడేద్దాం. హాయ్ హాయ్ అండి. నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను బాబు గారు, మీరు బాగున్నారా? కాదు, కొత్తగా ఉంది మీరు అలా పిలుస్తుంటే. అవునా? యా యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీగా ఉంది నాకు కూడా, సరదాగా మాట్లాడగట్ట కాసేపు టైం స్పెండ్ చేయొచ్చండి కదా. ఈ కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు అవి ఇవి అట్లా కాకుండా మనం చక్కగా సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ అండి. మనం ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే జనాలు కూడా నచ్చుతుంది. కరెక్ట్. ఒకప్పుడు సినిమాల్లో హీరోని బాబు వచ్చాడు బాబు వచ్చాడు అనేవాళ్ళు. అంటే మామూలుగా మనం మహేష్ బాబు గారిని బాబు గారు అంటాం, కానీ కో ప్రొడ్యూసర్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, నార్మల్ ప్రొడ్యూసర్లు, సెట్లో ఎవరైనా టెక్నీషియన్ ఉన్నా కూడా బాబు వచ్చాడా, సెట్ రెడీ, సీన్ రెడీ, ఇది నిజమా కాదా అని అంటుంటారట. అవును. మీరేమో గగన్ బాబు అని పెట్టుకున్నారు, దట్టు మిమ్మల్ని ముద్దుగా సుక్కు సార్ గగన్ బాబు అని ముద్దుగా పిలుస్తారంట. ఎందుకు నేను మాత్రం పెట్టుకోలేదండి. సుకుమార్ గారు నేను చెప్పాను, సుకుమార్ గారు ఆయన పిలవడం కూడా చాలా బాగుంది, గగన్ బాబు అని అంటారు. సో సార్ అన్నది గగన్ విహారీ అంటే ఏదో నార్త్ ఇండియన్ పేరులాగా ఉంది, గగన్ బాబు ఎలా ఉంది అని ఆయన అడిగారు అనమాట. సార్ నాకెందుకు సార్ ఈ బాబు ఇవన్నీ, సార్ నేను ఏదో క్యారెక్టర్స్ చేసి ఏమైతుంది అని చెప్పి వెంటనే ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఉన్నారు పక్కన. సార్ ఎలా ఉంది సార్ గగన్ బాబు అంటే, సూపర్ సార్ చాలా బాగుందని ఆయన అనేసరికి సో అలా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఆయన పిలిచే విధానం చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ప్రేమగా ఉంటుంది. సో అంత పెద్ద అంటే మ్యావరిక్ డైరెక్టర్ ఆయన పిలిచాక సో అది నేను పెట్టుకోవడం చాలా అంటే హ్యాపీగా ఉంది. అంతే తప్ప వేరే ఏం లేదు, బాబు అని పిలిపించుకోవాలి అలా ఏం లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కాల్ మీ గగన్ ఓన్లీ. నాకు కూడా టీజ్ చేయడానికి బాగుంది. బాబు గారు బాగున్నారా? వినడానికి బాగుంది యాక్చువల్లీ. మాకు కూడా పిలవడానికి బాగుంది, టీజ్ చేయడానికి. ఓకే అండి, క్యారీ ఆన్, అలాగే పిలిచేద్దాం. ఇక్కడి నుంచి వచ్చిందా ఆ నామకరణం తర్వాత ఇన్స్టాగ్రామ్ అట్లా వచ్చిందా యువర్స్ గగన్ బాబు? అవునండి, నేను సార్ పిలిచిన దగ్గర నుంచి దాని తర్వాత ఒకసారి ఆడియో ఫంక్షన్లో థ్యాంక్స్ మీట్లో కూడా చెప్పారు, నేను సరదాగా గగన్ బాబు అని పిలుస్తాను ముద్దుగా అని చెప్పి. విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ సుకుమార్ గారు, ఐ హ్యావ్ నేమ్డ్ మై సెల్ఫ్ as గగన్ బాబు. కానీ ప్రతి ఒక్క టెక్నీషియన్కి సుక్కు సార్తో వర్క్ చేయాలని ఉంటుందంట. ఆయన ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన ఆరా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ట్రెండింగ్లోకి రావడానికి ఆయన ట్రైన్ చేయరు, బట్ ఆయన ఏం చేసినా ట్రెండింగ్లోకి వెళ్తారు. అవునండి కదా, 100% షూర్. అసలు ఆయనతో వర్క్ చేస్తే చాలు మనకి నాలెడ్జ్ డబుల్ అవుతుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆయనతో వర్క్ చేసిన కొంచెం సేపు అయినా సరే చాలా బాగుంటుంది. అండ్ ఆయన చాలా ఫ్రీడమ్ కూడా ఇస్తారు, అంటే నెంబర్ ఆఫ్ టేక్స్కి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇంకేమైనా ఇంప్రూవైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆయన మనకంటే ఒక 100 times ఎక్కువ ఆలోచిస్తారు ఏ విషయమైనా సరే, ఏదైనా సరే. మనం మాట్లాడుతున్నప్పుడు ఇట్లా కాకుండా మనం ఎట్లా చెప్తే ఎలా ఉంటుంది తనకి. నాకు ఓన్లీ లుక్ టెస్ట్ 6-7 days జరిగింది ఆన్ సెట్స్. మళ్ళీ ఇది ఒకసారి వచ్చారు, ఒకసారి హెయిర్ అట్లా చేయటం, వేరేగా పెట్టాము, దాని తర్వాత వేరే డ్రెస్సెస్ వేసాము, రకరకాల ట్రై చేసాము. ఎంత ప్రీ వర్క్ చేస్తున్నారేంటి అసలు ఆయన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా హ్యూజ్గా ఉంటుందండి. ఎవరు అన్ని ఎఫర్ట్స్ పెట్టరు. నేను చేసిన క్యారెక్టర్కి 200 members ఆడిషన్స్ చేశారంట. అది నేను నాకు స్పాట్లో ఇచ్చారు. నేను చేస్తున్నప్పుడు మా వాళ్ళు వెనకాల చెప్తున్నారు అనమాట, అన్న అది నేను కూడా ఆడిషన్ చేసాం, నేను కూడా చాలామంది. అప్పుడు తెలిసింది, అమ్మో ఇంతమందికి ఆడిషన్ చేశారా. సో ఆయన అంత డీప్గా ఆలోచించి హూ రైట్ ఫిట్ ఫర్ ద క్యారెక్టర్ అని చెప్పి సో అంత ప్రీ ప్రొడక్షన్ చేస్తారు. కాబట్టి ఆయన దానిలో ఒక చిన్న క్యారెక్టర్ చేసినా సరే ఆర్టిస్ట్కి గుర్తింపు వస్తుంది. కానీ ఆర్టిస్ట్గా ఎవరైతే ప్రూవ్ చేసుకోవాలని వస్తారో వాళ్ళకి చాలా గోల్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరూ అలాంటి స్కూల్లోకి వెళ్తే ఖచ్చితంగా షైన్ అవుతారు. 100% అండి. ఇప్పుడు రంగస్థల మహేష్ గారు ఉన్నారు, మన అజయ్ ఘోష్ గారు, ఇలా చెప్పుకుంటే పోతే జ్వాల్ రెడ్డి మన అందరికి ఇప్పుడు బాగా పరిచయం అయిపోయారు. పుష్ప. సో బాబు గారు, యాక్చువల్లీ మాకు మిమ్మల్ని చాలా రోజుల తర్వాత కలిసాను. అంటే మీరు సోలో, అంటే మీరు హీరోగా చేస్తున్నప్పుడు మీతో ఒక ఇంట్రాక్షన్ జరిగింది. బట్ ఇప్పుడు ఎక్కడ చూసినా
ఒక టాపిక్ గ్లోబల్ స్టార్ గురించే. అవును. పెద్ద అప్డేట్స్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. చిన్న పోస్టర్ లీక్ అయినా కూడా ఎలా అంటే ఒక ఫుల్ వైబ్ అయిపోతున్నాం. అవును. చాలా రోజులైంది. సినిమా అనేది పండగ మనందరికీ తెలుసు. తెలుగు ప్రేక్షకులు అంటే సినిమానే పండగగా సెలబ్రేట్ చేసుకుంటారు. మనకి నచ్చిన హీరోని ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్లో చూస్తామని ఈగర్గా వెయిట్ చేస్తుంటాం. పెద్ది అయితే గత కొన్ని రోజుల నుంచి ఊరిస్తున్నారు. ఒక్కొక్క పాటతో ఆ ఇంటెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మొన్న ఫస్ట్ పోస్టర్ చూసాం, అసలు ఒక రేంజ్లో ఉండింది అండ్ ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారని విన్నాము. సో మాతో కొంచెం పెద్ద విషయాలు షేర్ చేసుకోవాలని నేను చక్కగా పిలిచాను. హ్యాపీగా టైం ఇచ్చి వచ్చారు మీరు. నేను క్యారెక్టర్ చేస్తాను, ఎలా వచ్చిందో బయటికి నాకైతే తెలియదు. అందరూ కాల్ చేసి అడుగుతున్నారు స్పెసిఫిక్గా. అంటే ద క్రెడిట్ గోస్ టు పెద్ది బికాస్ ఆ స్టోరీ లైన్లోనే రూటెడ్ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయండి. సో జనరల్గా మనకి ఎప్పటికీ సరే ఏదైనా సరే ఈ మధ్య ఒక చిన్న గ్లిమ్స్తోనో చిన్న ట్రైలర్తోనో కనెక్ట్ అయిపోతున్నాం ఆడియన్స్కి. సో ఇప్పుడు వచ్చిన ఫస్ట్ గ్లిమ్స్ వచ్చింది క్రికెట్ మీద, దాని తర్వాత 2 songs వచ్చినాయి, దాని తర్వాత కుస్తీ మీద గ్లిమ్స్ వచ్చింది. ఏది వచ్చినా సరే హ్యూజ్గా వైరల్ అయిపోతుంది. జస్ట్ బికాజ్ అవన్నీ మన ఎమోషన్స్, మన లైఫ్లో ఉండే మనం చూసిన ఎమోషన్స్ కావడంతో అది అంతగా నచ్చేస్తున్నాయి అన్నమాట అందరికీ. సో దానిలో మేజర్గా రామ్ చరణ్ గారు యాక్టింగ్ స్కిల్స్ యాక్ట్ చేయడం వల్ల మనందరికీ ఆయన గ్లోబల్ స్టార్ కాబట్టి ఆల్రెడీ ప్రేమించున్నాం కాబట్టి సో అంత బాగా అందరికి నచ్చడం జరుగుతుంది. నిజంగా బుచ్చిబాబు గారు ఆయన స్టోరీ ఎప్పుడైతే జాయిన్ అవుతుందో అప్పుడు చెప్పారు స్టోరీ, నాకు అసలు విపరీతంగా నచ్చింది అనమాట. అంటే నేను కనబడ్డా అనేది పక్కన పెడితే అసలు ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవబోతుంది అండ్ ప్రతి తెలుగు ఆడియన్ ప్రౌడ్గా చెప్పుకుంటారు. ఇండియా వైజ్ ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవబోతుందని నాకు ఆ మినిటే అర్థమైపోయింది. ఎలా తీసినా హిట్ అయిపోతుంది అనిపించింది. ఇంకా గ్రాండీగా తీశారు చాలా. స్టోరీ తీసి చెప్పినప్పుడు ఈ సినిమాని మనం ఎలా తీసినా బ్లాక్ బస్టర్ అవుతుంది. వృద్ధి సినిమాస్ ఆయన చాలా బాగా ప్రొడక్షన్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ చాలా బాగా చేశారు. సతీష్ కిలార్ గారు చాలా బాగా ప్రొడ్యూస్ చేశారు. అట్ ది సేమ్ టైం బుచ్చిబాబు గారి గురించి నేను చెప్పే అంత స్థాయి నాకు లేదు. ఆయన ఎక్స్ట్రాడనరీ. ఓకే, ఫస్ట్ పెద్దిలో నేను ఒక భాగం అవుతున్నాను, నేను ఒక మెంబర్ అయ్యాను అన్న డే నిద్ర పట్టదు. నెక్స్ట్ డే షార్ట్ రెడీ, మానిటర్లో చూస్తున్నారు, సెట్లో అందరూ ఉన్నారు, ఏదో ఫస్ట్ సీన్ చెప్పారు, చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ మూమెంట్ ఎలా అనిపించింది కొంచెం ఏమన్నా? నాకు అన్నిటికంటే మేజర్గా రామ్ చరణ్ గారు చూడగానే పిచ్చిపోయింది. బికాజ్ చిరుత సినిమాకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను నేను. ఆయన పర్ఫార్మెన్స్ డాన్సెస్కి మేజర్గా చాలా వెంటనే ఇంకా సార్ వచ్చారు, ఆయన రాగానే ఆయనే పిలిచారు. యాక్చువల్లీ మేము మా టీం మొత్తం సరదాగా చిట్ చాట్ చేసాము. ఆయన అప్పటికే 10-15 days అయ్యింది. అంటే మాకు ఇన్ అయ్యి సో దానికి 6 pack అన్నీ చేయాలన్నమాట. రిక్వైర్మెంట్ మొత్తం అంతా చేసి అంతా వస్తుంది. ఆయన చూసి వావ్ సూపర్గా రెడీ అయ్యారు, నాకు జోష్ వస్తుందని చెప్పి ఆయన అనడం. సో దోస్ ఆర్ బ్యూటిఫుల్ మూమెంట్స్. మేజర్గా ఎప్పుడైతే రామ్ చరణ్ గారు ఆన్ సెట్స్ కలిసానో పూనకం వచ్చింది. ఎలా ఉంది గ్లోబల్ స్టార్తో ఇంటరాక్షన్? ఈజ్ వెరీ వెరీ కూల్ అండి, వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. ఏది మాట్లాడినా చాలా క్లీన్గా వింటారు. అండ్ హీజ్ పర్సన్ పక్కన వాళ్ళ గురించి చాలా కేర్ తీసుకుంటారు. అంటే ఫైట్స్ దెబ్బలు తగులుతుంటాయి, లేదంటే ఏదైనా జరగబోతుంది అంటే ఆయన ముందే సెన్స్ చేసేసి వద్దు అంటే షార్ట్కి కావాలని కొంతమంది రిస్క్ చేస్తుంటారు. ఆయన రిస్క్ ఎందుకు, రిస్క్ ఏమొద్దు, మనం దాన్ని ఇలా చేద్దాం అలా చేద్దాం, దాన్ని కొంచెం మార్చి, అంటే హీ టేక్స్ లాట్ ఆఫ్ కేర్ ఫర్ హిస్ కో యాక్టర్స్ అవ్వచ్చు, జూనియర్ ఆర్టిస్టులతో సహా ఎవరికి కూడా ఏం జరగకూడదు, అందరూ సేఫ్గా ఉండాలని చెప్పి చాలా కీన్గా ఉంటారు ఆయన. చాలా సరదాగా ఉంటుంది ఆయనతో, సరదాగా మ్యాచ్ చేసుకుని అట్లా సీన్స్ కొంచెం చాలా ఉన్నాయి. వెరీ వెరీ క్లోజ్. అంటే సీన్స్ చేస్తాము, ఎవరైనా కో ఆర్టిస్ట్ సీన్స్ చేస్తాం, బట్ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో అలా కాదు, వెరీ వెరీ క్లోజ్, చాలా క్లోజ్గా జరిగింది కొన్ని సీన్స్. నేను ఏది రివీల్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు, బట్ చాలా రోజుల పాటు వీర్ లైక్ దిస్. మీరు చెప్తుంటే మాకు కూడా ఫీల్, ఎందుకంటే కొంతమందిని చూస్తే కొట్టాలనిపిస్తుంది, కొంతమంది చూస్తే పెట్టాలనిపిస్తుంది. ఇది ఒకప్పుడు మన పెద్దలు చెప్పిన మాట. ఇప్పటికీ కొంతమంది వ్యక్తులను చూస్తున్నప్పుడు మనం ఆ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. వెన్ ఎవ్రీ పర్సన్ రామ్ చరణ్ గారిని మెట్ చేసినా చేయకపోయినా ఆయన చూస్తుంటే ఫస్ట్ మనందరికీ తెలుసుకునేది, ఇంకా ఇలా ఉండాలనిపించేది ఆయన డిసిప్లిన్, పేషెన్సీ. ఎక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు, బట్ ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన ఎప్పుడు ఏదో ఒక మాల్లో దీక్షలోనూ ఉంటారు, చెప్పులు వేసుకోరు, అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు.
చాలా ఈవెంట్స్లో మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తుంటారు, ఎప్పుడు ఏదో ఒక మాల అంటూ ఉంటాడు, ఏదో ఒక దేవుణ్ణి స్మరిస్తూ ఉంటాడు. అంత ఈ జనరేషన్స్లో కూడా డివోషనల్ వైబ్, స్పిరిచువల్ వైబ్ చేసుకుంటూ వాళ్ళ నాన్నగారికి ఒక లెగసీయే ఉంది, ఒక స్టార్డమ్, ఒక మార్కెట్ క్రియేట్ చేశారు. అంటే వాళ్ళ అబ్బాయి అంత కష్టపడాల్సిన అవసరం లేదంటారు ఎవరు కూడా, బట్ తనకు తను మలుచుకుంటూ ఉన్నారు రామ్ చరణ్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఆర్సీ ఫ్యాన్స్ అసలు ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు. వాళ్ళందరికీ పండగ, అసలు జూన్ 3 వచ్చేస్తుంది పండగ వాళ్ళందరికీ. అసలు ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే ఇంకెవరు నిద్రపోరు 4-5 రోజులు ఆయన్ని చూసుకుని. బికాస్ చాలామంది ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఆయన్ని. సో ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా ఉన్నారు. బికాస్ ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ మనం ఆయన రాముడిగా చూసిన తర్వాత నార్త్లో కానీ చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది ఆయనకి. మేము ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు హీ వాజ్ ఇన్ ద నార్మల్ సివిల్ అనమాట. సో సెకండ్ స్కెడ్యూల్ స్టార్ట్ అయింది. సెకండ్ స్టార్ట్ అయ్యేసరికి సడన్గా మాల్లో వచ్చారు. ఇదేంటి మాల్లో వచ్చారు ఈ టైంలో? మళ్ళీ మొన్న ఆల్రెడీ డిసెంబర్లోనూ నవంబర్లోనే వేసుకున్నారు మాల, మళ్ళీ వెంటనే మళ్ళీ మాల వేసుకున్నారు. షాక్ అనమాట అసలు. ఆయన డివోషనల్, బికాస్ ఎ వెరీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఒక మెగాస్టార్ కొడుకు. అంటే మీరు పాన్ ఇండియా వైజ్ స్టార్ సన్స్ చూస్తే ఫాదర్ రీచ్ అయినంత రీచ్ అవ్వాలి. బికాస్ వీళ్ళందరికీ అన్నీ ఉంటాయి. సో దే హ్యావ్ ఆల్రెడీ, వాళ్ళు చూడని లైఫ్ ఉండదు. సో మళ్ళీ కష్టపడాలి, నేను అంత కష్టపడి మళ్ళీ నిరూపించుకోవాలన్న అవసరం కూడా ఉండదు. బట్ రామ్ చరణ్ గారు ఓకే, ఈరోజు చాలామంది రామ్ చరణ్ గారు ఫాదర్ చిరంజీవి అని చెప్పుకునే రోజు వచ్చేసింది. చాలామంది పాన్ ఇండియా వైజ్ చెప్పుకుంటున్నారు ఆల్రెడీ. సో అంతకు మించిన ఒక గ్రేట్ లెగసీని ముందు తీసుకెళ్లే పర్సన్ ఇంకెవరు ఉంటారు? అందులో ఆయనతో వర్క్ చేసే అవకాశం నాకు రావడం చాలా హ్యాపీ. ఓకే, మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఉన్నాయా స్క్రీన్ షేరింగ్? నేను అన్ని చెప్పేసి మీరు సినిమాలో చూడలేరు. చూస్తా అంటే మీకు హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది కదా, అందరికీ ఆయనతో వర్క్ చేయాలని ఉంటుంది. చాలా చాలా హ్యాపీ అసలు. ఆల్మోస్ట్ వర్క్ ఫర్ ఆయనతో క్లోజ్గా 30 days చేశాను. సూపర్ అండి, 30 days కాల్ షీట్ చాలా క్లోజ్గా చేశాను. సో ఎప్పుడు వచ్చినా ఆయన పలకరించే విధానం చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ముంబైలో ఈవెంట్ చేస్తున్నారు ఏంటి? అసలు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే నార్త్ మార్కెట్ ఆల్మోస్ట్ RRR వల్ల వచ్చేసింది, బట్ ఇక్కడ కంటే అక్కడ చేస్తేనే ఇంకా ఎక్కువ బాగుంటుందని అందరి అభిప్రాయం, ఫ్యాన్స్ అభిప్రాయం కూడా. అండ్ ఇప్పుడు అక్కడ ఎలా జరగబోతుంది ఈవెంట్ అన్న క్యూరియస్ పెరిగింది. ఏ స్టార్స్ వస్తారు ఈవెంట్ కి అన్న క్యూరియస్ కూడా ఉండింది. సస్పెన్స్ లోనే ఉందండి. బట్ నార్త్ లో విపరీతంగా సినిమా బజ్ ఉంది, బస్ వస్తుంది. అంటే ఆఫ్టర్ దిస్ ట్రైలర్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కువ దంగల్ ఫిల్మ్ అవ్వచ్చు, సుల్తాన్, ఇవన్నీ కుస్తీకి బేస్ అయిన ఫిల్మ్స్ అక్కడి నుంచి వచ్చినాయి. బికాస్ ఇక్కడికంటే కూడా నార్త్లో కుస్తీని బాగా ఆదరిస్తారు జనాలు. సో వాళ్ళకి న్యూయాన్సెస్ అన్నీ బాగా తెలిసి ఉంటాయి. తెలిసి చూడగానే వాళ్ళకి బాగా ఫాస్ట్ కనెక్ట్ అవుతారు. సో అట్ ది సేమ్ టైం రాముడిగా చూసి రామ్ చరణ్ గారిని ఇప్పుడు కుస్తీలో చూస్తాం వల్ల ఇంకా గ్రౌండెడ్, వాళ్ళకి చాలా క్లోజ్ అవుతారు. సో మేబీ ఐ కాంట్ సే ద నెంబర్స్ ఆల్సో చాలా చాలా హ్యూజ్గా ఉండబోతుంది నార్త్లో రిలీజ్. ఫస్ట్ చికిరి అసలు 100 million ఈజీగా అట్లా చేసేసింది. తర్వాత రై రై రారా మేము అందరం పరిగెడుతున్నాం అండి ఆ పాటకి. ఆ క్రికెట్ బ్యాట్, ఆ స్టెప్స్ చాలా మంది చేస్తుంది. ఇప్పుడు మొన్నటికి మొన్న ఐటమ్ సాంగ్ గురించి ఒక అప్డేట్ వచ్చిందండి. ఐటమ్ సాంగ్ కొంతమంది అంటే ఎవరికి నచ్చిన హీరోయిన్ పెట్టేసి ఏ పిక్చర్స్ రిలీజ్ చేశారు. కానీ టీం కొంతమంది ఏమంటున్నారంటే ఈసారి పెద్దీలో వచ్చే ఐటమ్ సాంగ్ మీకు అసలు మత్తిపోయిద్ది థియేటర్లో అంటున్నారు. అంటే ఆ మాటలు చెప్తున్నప్పుడు మేము ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఏంటి 100% అది అసలు ఎవ్వరు కూర్చోరు సీట్స్లో, అంత బాగుంటుంది. శృతి హాసన్ గారు ఆయన ఇద్దరు కలిసి చూపేశారు అసలు. మెయిన్ కొన్ని బీజిఎమ్స్లో సోలోగా రామ్ చరణ్ గారు చేసిన స్టెప్స్ అయితే కళ్ళు తిరుగుతాయి అందరికీ. అంత బాగుంది, అంటే బ్యూటిఫుల్ అనమాట. ఐటమ్ సాంగ్లో కూడా చాలా బ్యూటిఫుల్ స్టెప్స్ కుదిరాయి. అండ్ అసలు రామ్ చరణ్ గారు ఈ మధ్య గ్రేస్, స్పీడ్ అన్ని పెంచేశారు. సడన్గా అది 10x అయిపోయింది డ్యాన్స్ స్పీడ్ కూడా. అది నేను లైవ్లో చూడటం చాలా చాలా ఎంజాయ్ చేశాను. మీ అందరికీ అది లేదు, ఆప్షన్ లేదు. సూపర్. అండ్ ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుందండి. మొన్న లుక్ తో అసలు అబ్బా ఎంత కష్టపడి ఉంటాడో ఆయన అనిపించింది. మేము చూస్తున్నప్పుడే ఆయన అంటే ఒక 5 kg పెరగడం, మళ్ళీ 5 kg తగ్గడం, మళ్ళీ పెరగడం, అన్ని చేంజెస్ చేశారు బాడీలో. సో అలా మీరు ఒక బాడీలో అన్ని చేంజెస్ చేయాలంటే లాట్ ఆఫ్ డెడికేషన్ ఉండాలండి. అంటే తినే ప్రతి గ్రామ్ కూడా ఇంపార్టెంటే.
ప్రతి గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారంటే రేపు సీన్ బట్టి ఇవాళ లంచ్ చేస్తారు, వాళ్ళు డిన్నర్ చేస్తారు, అలా ఉంటుంది. హౌ టు గివ్ ద కార్బోహైడ్రేట్స్, ఎంత కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి, ఎంత ప్రోటీన్ ఇవ్వాలి, అది కూడా దే హ్యావ్ క్యాలిక్యులేషన్. సూపర్ అబ్బా, అందుకే స్టార్స్ అందుకే వచ్చిందా ట్యాగ్ స్టార్ అని. అందుకే కదా గ్లోబల్ స్టార్. గ్లోబల్ స్టార్. అండ్ మీ గురించి కూడా చెప్పాలి, మీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా డిఫరెంట్ ఉండింది బిఫోర్కి ఇప్పటికి. మీరు ఫస్ట్ నుంచి లీన్ ఉంటారు, మీ హైట్కి తగ్గట్టుగానే ఉంటారు, బట్ మీ లుక్ చేంజ్ చేసుకున్నారు కొంచెం. అంటే బికాస్ ఆఫ్ పెద్ద అనుకోవచ్చా, మీకు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ కోసం మీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా? మెయిన్ లుక్ చేంజ్ ఒకటి పెద్ద కోసం చేసామండి, కుస్తీ కోసం చేసాము, కుస్తీ ఫైట్స్ కోసం. అండ్ నా ఫిలిం క్యాస్ట్ అని కూడా ఒక హీరోగా చేసిన మొన్న ప్రెస్ మీట్ అది దానిలో పోలీస్ రోల్. సో దానికోసం అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. సో బోత్ ఆర్ డిఫరెంట్. దీనిలో ఏంటంటే కంప్లీట్ లీన్ అయిపోయి 6 ప్యాక్ బాడీ కోసం చేయడం జరిగింది. ఓకే. సో ఆయన ముందు చూస్తే మేము అసలు ఆనందండి, బట్ మన గురించి మాట్లాడకుండా లేదు, మీ బాడీలో ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉండింది బిఫోర్ కి ఇప్పటికి, అది లుక్ కనిపిస్తుంది. బట్ నాకు చాలా తక్కువ టైం దొరికింది, తక్కువ టైంలో చేయాల్సి వచ్చింది. ఒక 3-4 అవర్స్ ఎవ్రీడే జిమ్లో ఉండాల్సి వచ్చింది. అండ్ పర్టికులర్గా ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, రైట్? అండ్ ఇప్పుడు ఈ కుస్తీ పోటీలకు సంబంధించిన ఈ సీన్స్ ఏదైతే ఉన్నాయో, మీకు వాళ్ళకి మధ్య జరిగే వార్లో దెబ్బలు కూడా తగులుతుంటాయి అక్కడ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా. ఇది మనం ప్రతిదీ నటించలేం, కొన్ని అక్కడ రియల్గా చేస్తేనే మనకి సీన్స్ వస్తుంటాయి. ఎస్పెషల్లీ ఆ పార్ట్ ఆఫ్ సీన్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉండింది? ఎవరికైనా దెబ్బలు తగిలేవా సెట్లో? రామ్ చరణ్ గారికి కావచ్చు, మీకు కావచ్చు, ఆపోజిట్ బాగా తగిలింది కదండి. రామ్ చరణ్ గారికి ఐ దగ్గర ఏదైంది, ఇక్కడ కూడా ఒకసారి మా గ్రూప్తోనే చిన్న ఫైట్ లాగా చేస్తున్నప్పుడు కూడా ఇంజూర్ అయింది. సో పాపం ఆయన బాగా ఇబ్బంది పడ్డారు, చాలా రోజులు ఇబ్బంది పడ్డారు దానికి కూడా. సో బట్ ఆయన అసలు పట్టించుకోరు, టైంలోనే చేసేద్దాం అని చెప్పి ఆ రోజు వెళ్ళి కుట్లు వేయించుకుని సాయంత్రం షూట్ చేసేద్దాము అని చెప్పి అన్నారంట సార్తో. సార్ వద్దులేండి విష్ణుబాబు గారు, రెస్ట్ తీసుకోండి సార్, 1 డే పర్లేదు, విల్ మేనేజ్ సమ్హౌ అంటే. అవునా షూరా అంటే ఓకే అని డాక్టర్స్ చెప్పిన సరే పర్లేదు సార్ ఏముంది ఇది అని. ఆయన అంత డెడికేషన్తో ఉంటారు అసలు. దెబ్బ తగిలినా ఓకే తర్వాత చూసుకుందాం మెడికేషన్ గురించి, ముందైతే షార్ట్ అయిపోవాలి, అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. మొన్న ఆయనకి ఏదో దెబ్బ తెలియదన్నారు, ఇదేనా లేదంటే అంతకు ముందు ఇది మీరు చెప్పేది? నేను బర్త్డే తర్వాత ఇంజూరీ అయింది అది కాదు, ఇంకా ముందు కూడా ఒక చిన్న ఫైట్స్లో అవుతుంటే వాళ్ళకి టేక్ ద ప్రికాషన్స్, బట్ కానీ ఒకసారి చెప్పలేం. బట్ అవన్నీ అసలు ఆయనకి పట్టదు, అద్భుతంగా రావాలి ప్రోడక్ట్ అంతే. ఓకే. ఫస్ట్ గగన్ గారు, ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఒక హీరోని చూసో ఒక సినిమాని చూసో ఇన్స్పిరేషన్ ఉంటుంది, అరే నేను కూడా ఇండస్ట్రీకి వెళ్ళాలి, వీళ్ళని చూసి నేను కూడా యాక్టర్ అవ్వాలి. చిరంజీవి గారు ఇంద్ర సినిమాకి ఇన్స్పిరేషన్గా మీరు ఇండస్ట్రీకి వచ్చేసారు. మీరు అలా చూసుకుంటే చిరంజీవి గారిని మాత్రమే కలవలేదేమో, సుక్కు సార్ని, ఇప్పుడు బుచ్చిబాబు గారిని, ఆయన తనయుడు అనేటువంటి రామ్ చరణ్ గారితో సీన్స్ చేశారు. అండ్ ఆ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న అల్లు ఫ్యామిలీని కలిసేసి చక్క పుష్పతో అల్లు అర్జున్ గారితో ఒక స్క్రీన్ షేర్ చేసుకున్నారు. లాట్ ఆఫ్ మెమరీస్ కలెక్ట్ చేసుకున్నారు ఈ ఇండస్ట్రీ జర్నీలో. సో ప్రతి ఒక్కరికి టాలెంట్తో పాటు ఇంత అదృష్టం కూడా ఉండాలి. మేబీ అది మీకు ఉందేమో అనిపిస్తుంటుంది ఈ స్ట్రగుల్స్ అన్ని పక్కన పెడితే. సో సే సంథింగ్ అబౌట్ యువర్ జర్నీ. నేను అంటే ఇలా ఇది అవ్వాలి అది అవ్వాలి ఏం రాలేదండి ఇండస్ట్రీకి, యాక్టర్ అవ్వాలంతే. సో ఇట్ కెన్ మీన్ ఎనీ ఫామ్, మనం విలన్ అవుతానా లేదంటే వేరే రోల్స్లో చేస్తామా ఏం చేస్తాం అనేది సెకండరీ. సో నేను యాక్టర్ అవ్వడానికి ఏం చేయాలో ఎలా అన్నీ కష్టపడుతున్నాను ఇన్ దిస్ జర్నీ. సో ఫార్చునేట్ దట్ ఎన్టీఆర్ గారితో చేశాను, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరితో కూడా చేశాను, నాగార్జున గారితో కూడా చేశాను. రాజాది గ్రేట్ అండి, మీరు ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ నాకు అదే గుర్తొస్తుంది. రాజాది గ్రేట్ తర్వాతే నాకు అన్ని గుర్తొస్తుంటాయి చెప్పాలంటే. సో థ్యాంక్ఫుల్ ఫర్ విత్ అనిల్ రావిపూడి గారికి. సో ఇవన్నీ స్వీట్ మెమరీస్ అండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఏం సాధించామంటే ఫస్ట్ వీళ్ళతో టైం షేర్ చేసుకుంటమే చాలా పెద్ద అచీవ్మెంట్. సో బికాస్ దే ఆర్ బండిల్ ఆఫ్ నాలెడ్జ్, వాళ్ళకి చాలా చూశారు లైఫ్లో. సో వాళ్ళతో కొంతసేపు ఉన్నా సరే మనకు ఆ నాలెడ్జ్ షేర్ చేస్తారు వాళ్ళు డెఫినెట్గా. హౌ టు గ్రో ఇన్ లైఫ్, హౌ టు బీ ఇన్ లైఫ్, హౌ టు బిహేవ్ ఇన్ లైఫ్, హౌ టు బీ పేషెంట్, హౌ టు బీ అంటే మన కస్టమ్స్కి వాల్యూస్కి మనం ఎలా వాల్యూ ఇవ్వాలి అనేది మన రామ్ చరణ్ గారిని చూస్తే అర్థమవుతుంది. సో ఒక్కొక్కరు ఒకటి నేర్పిస్తూ ఉంటారండి లైఫ్లో మనకి. ఎప్పుడు వాళ్ళ జర్నీ మెయిన్ అది చూస్తాను నేను. సో ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే వాట్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ దెమ్. అండ్ చాలామంది చాలా టెక్నిక్స్ ఉంటాయి, ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ టెక్నిక్ ఉంటుంది, యాక్టింగ్ స్టైల్ ఉంటుంది.
సో అవి కూడా మనం అబ్జర్వ్ చేస్తాం కదా. సో దాని నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు అండ్ వీ కెన్ ఇంప్లిమెంట్. ఓకే, చాలా బాగా వచ్చింది ఇలా చేయడం వల్ల అని. సో అలాంటివి కూడా నాకు చాలా హెల్ప్ అయినాయి. సో అందుకే మీకు కొంచెం ఇప్పుడు చేస్తున్నప్పుడు కొంచెం బెటర్గా బాగుంది అని అనిపించడానికి కారణం ఏంటంటే అందరితో వర్క్ చేయడం, అందరి దగ్గర నాలెడ్జ్ని షేర్ చేసుకోవడం. ఓకే, ప్రాపర్ ఎక్కడండి మీది? నాది పామర్రు అండి, పామర్రు, విజయవాడ దగ్గర. ఏపీ అబ్బాయి మీరైతే. అవును. తెలంగాణలో హ్యాపీగా వర్కులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు. పోన్లే మొత్తానికి. యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి ఒక జర్నీ ఉంటుంది, చాలా లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ చేస్తేనే ఇన్ని రికగ్నైజేషన్లు. ఇప్పుడు అక్కడ కూర్చున్నారంటే ఈజీగా 1 డేలోనో 1 ఇయర్లోనో వచ్చిన స్టార్డమ్ అయితే కాదు. ఫస్ట్ గగన్ చూసినప్పుడు విలన్గా చాలా పాత్రలు చేశారు, ఆర్టిస్ట్గా చేశారు, హీరోగా చేశారు. కొన్ని మెయిన్ పెద్ద హీరోస్తో ఆ కొలాబరేషన్ కనిపించిన టైం చాలా తక్కువైనా ఆ క్యారెక్టర్ని నమ్మి ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అయ్యి ఒక సినిమా నుంచి ఇంకొక సినిమా ఆఫర్ ఇప్పుడు పెద్దలో చేస్తున్నారు. ప్రతి ఒక్కటి పేషెన్స్తోనే కూడుకుందని చెప్పొచ్చు యాక్టర్స్ లైఫ్ కదా. రావాలనుకున్నప్పుడు ఒక డ్రీమ్ ఉంటుంది, వచ్చిన తర్వాత సస్టైన్ అవ్వడం కూడా చాలా కష్టం. సో ఇప్పుడు చాలా మంది కూడా వస్తున్నారు కాబట్టి మీకు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు. సో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరు ఏమైనా చెప్తారా? ఎందుకంటే మీకే ఒక పెద్ద జర్నీ ఉండింది యాక్చువల్లీ. అంటే మనం ఒక ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు దానిలో ఎంత డీప్గా వెళ్ళగలిగితే అంత బెటర్ అండి. బికాస్ నోబడి విల్ కమ్ అండ్ హెల్ప్ అస్. మన వచ్చి నువ్వు అలా చేయలేజా, నేను మెరుకులో నేర్పించేసి రేపొద్దు నీకు ఇలా క్యారెక్టర్ ఇస్తాను, అలా చెయ్యి, నువ్వు ఇలా స్టార్ అయిపోతావు, అలా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అలా జరగదు న్యాచురల్గా. సో మన క్రాఫ్ట్ని మనం ఎంత స్ట్రాంగ్గా నేర్చుకుంటే, మన క్రాఫ్ట్ మీద మనం ఎంత అంటే యూ నీడ్ టు స్పెండ్ సమ్ మనీ, యూ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్, యూ నీడ్ టు టేక్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. మన క్రాఫ్ట్ని మనం ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే అంత స్ట్రాంగ్ అవుతాం. ఇప్పుడు యాంకర్స్లో ఉన్నారు సుమా గారు ఎంత స్ట్రగుల్ అయ్యారో నాకు పర్సనల్గా కూడా తెలుసు. చాలా స్ట్రగుల్ అయ్యారు మేడం. దాని తర్వాత ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు. సో అట్లాగా వాట్ ఎవర్ ద ప్రొఫెషన్, నాట్ ఓన్లీ సినిమా, ఏ ప్రొఫెషన్ అయినా సరే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ బెటర్గా రావాలంటే నేను ఏం చేయాలి అని చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ సక్సీడ్. ఓకే, సో అమ్మ నాన్న ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఎవరైనా అబ్బాయి ఇండస్ట్రీకి వెళ్తానంటే మన ఎపిసోడ్ అయితే అసలు నాకు కూడా ఉన్నాయి కాబట్టి హైదరాబాదా నో ఇక్కడే అని అనేవాళ్ళు. సో మనం అది ఛాలెంజింగ్గానే తీసుకుని వచ్చాం. తర్వాత మన జర్నీస్ మనకి ఇప్పుడు పేరెంట్స్ మన మాట వింటున్నారు. స్టార్టింగ్ టైంలో అసలు ఎవరు ఎంకరేజ్ చేయరు, పిల్లలు వాళ్ళ దగ్గరే ఉండాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, పైసలు సంపాదించాలి, ఇదే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ గ్రోత్, తర్వాతే మనీతో ఎవరు ఇక్కడికి రారు, ప్యాషన్తోనే వస్తారు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు గగన్ని చూస్తున్నప్పుడు మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? లేదండి, సేమ్ ఫీలింగ్ ఉంది. ఇంకా కూడానా? మా డాడీ వాళ్ళు చెప్పాలంటే చూసింది ఒక పుష్ప ఒకటి చూసే కొంచెం పర్లేదు బాగా అని ఒకసారి ఒక మాట అన్నారు అంతే మా డాడీ. అంతేనా? అంతే. సినిమాలు చూడరా? చాలా రేర్ అండి. నేనే నన్నే చూడనిచ్చేవాళ్ళు కదా చిన్నప్పుడంతా. నేను కౌంట్ చేసుకోవచ్చు ఫింగర్ టిప్స్ మీద నేను చూసాను సినిమాలని. ఏంటి మీరు దొంగచాటుగా సినిమాలు చూసి? దొంగచాటుగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా బాబాయ్లు పిల్లలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలతో బాగా వెళ్ళేవాళ్ళం. అప్పుడు చూసిన సినిమాలు అంతే. సమ్మర్ హాలిడేస్ లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అక్కడ విజయవాడ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, మీ విజయవాడ. సో ఇంకా అది థియేటర్స్ తప్ప ఇంకా వేరే ప్రపంచం లేదు కదా. అక్కడ విపరీతంగా చూసేసేది. ఇంటికి వచ్చి మళ్ళీ కామ్గా ఏం తెలియనట్టుండేది. సో అట్లా డాడీ ఈజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్. సో ఆయనకి నేను ఏం చెప్పినా ఆయనకి అర్థం కాదు. నాకు తెలియదు రే గొడవ అంతా, ఏదో నువ్వు పడు, నాకు సంబంధం లేదన్నట్టుగా ఆయన ఉంటారు అసలు. రీసెంట్గా డాడీ సుకుమార్ గారిని కలిశారు. సో దట్ ఇస్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా మమ్మీ డాడీ కలిశారు. సో సార్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుని బాగా మాట్లాడారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత సినిమా గురించి కాదు, సుక్కు సార్ని కలిసిన తర్వాత. ఫైనల్లీ ఇట్స్ జర్నీ ఆఫ్ పీపుల్. మనం ఎంత చేసినా ఏం చేసినా అంతే కదా. సినిమాలు చేస్తాం, డెఫినెట్గా సినిమాలు నిలిచిపోయే చేస్తాం. ఓకే, ఫస్ట్ చూసిన సినిమా ఏంటి డాడీ తెలియకుండా? ఇప్పుడు అండి ఫస్ట్ దొంగచాటుగా మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళింది అయితే అందరి వాడు చిరంజీవి గారిది. నేను అప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు వెళ్ళా సినిమాకి. వెళ్ళి చూస్తే ఎవరు సీట్లో లేరు, మొత్తం అందరూ షర్ట్లు ఎప్పుడు తీసేసి చైర్ మీద నుంచి తిప్పుతున్నారు. ఇలా ఉంటుందా ఫస్ట్ డే ఫస్ట్ షో అనుకున్నా. ఇది నాకది పెద్ద వండర్లాగా, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా అసలు. ఏంటి జనం ఏంటి, ఇది ఏంటి ఇలా చేస్తారా ఏంటి, ఇంజనీరింగ్ వచ్చాక వెళ్ళింది. సో అది నాకు బాగా మెమరబుల్ మూమెంట్, ఎప్పుడు గుర్తొస్తుంటది. ఎవరు సీట్ మీద లేరండి, అందరు సీట్ మీద ఎక్కేసి ఎవరికి షర్ట్స్ లేవు, బన్నీలు వేసుకుని షర్ట్ తిప్పుతున్నారు చేతిలో పెట్టి, కొంతమంది జెండాలు వేసుకుని ఇటు తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా
ఫస్ట్ షో పడుతుంది కదా ప్రీమియర్, అసలు అందులో డైలాగ్స్ పాటలు ఈ ఏవా, సినిమా కథ అయ్యో, అర్థం సమస్య కాదు, ఇది. ఆ అరుపులు ఆ పేపర్లు ఆ గోల. జరగనబడ్డం అనేది సహజంగా జరగదు, ఇంకా అది మనం తర్వాత చూసుకోవడమే. ఫస్ట్ డే అసలు అర్థం కాదు. అలాంటి పీపుల్ అప్పుడప్పుడు అలా కలవగలుగుతున్నాం అంటే సో హ్యాపీ. కరెక్ట్. రామ్ చరణ్ గారు చిరుత సినిమాకి మేము ఒక 30-40 కార్లు వేసుకుని వెళ్ళిపోయాం మా కాలేజ్ నుంచి. కాలేజ్ నుంచి అస్సలు పిచ్చెక్కిపోయింది అనమాట. రామ్ చరణ్ గారికి చెప్పాను, ఎమహో ఎమ్మ ఏంటి ఆ సాంగ్లో ఆయన డ్యాన్స్ చూసి అసలు మ్యాడ్ నేను. వావ్ ఏం గ్రేస్ రా బాబు అసలు. అది మేము ఎవరో సీట్లో కూర్చోలేదు, అది కాలేజ్ అందరు పీపుల్తో వెళ్ళాం కదా. గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు ఒక డౌట్ ఉంటుంది, మనకి అందరికి ఒక హై మూమెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరున్నారు, నేను ఏదైనా కొంచెం చెరిష్ అలా చెప్తుంటే మీరు బాగా రెస్పాండ్ అవుతారు. ఇంకొకరు చిరంజీవి గారు ఒకలా, పవన్ కళ్యాణ్ గారు ఒకలా అలా కనిపిస్తూ ఉంటారు. రామ్ చరణ్ గారికి ఏది ఓ నైస్ స్వీట్ అంతే వస్తుంది, అంతకు మించి ఇంకొక ఫ్లో కొంచెం పైకి వెళ్ళదు, కొంచెం కిందకి తగ్గదు. అంత సెటిల్డ్గా ఉంటారండి ఆయన. లేదండి, చాలా ఫన్ చేస్తారు ఆయన కనెక్ట్ అయితే. ఆయన అసలు వెరీ ఫాస్ట్. ఇంట్లో అయితే టీజ్ చేసేది మొత్తం ఫ్యామిలీలో రామ్ చరణ్ గారు. ఆయన టీజింగ్ ఎక్కువ. ఆయన బయటికి అంటే ఎక్స్ట్రావర్ట్ గా మాట్లాడరు కానీ ఏదన్నా చిన్న చిన్న విషయం టక్ మనేస్తారు బాగా. చాలా బాగుంటది. మా దగ్గర ఒక సీన్ జరుగుతుందండి సెట్ లో. అంటే వీ హ్యావ్ ట్రైన్డ్ కుస్తీ పీపుల్ కూడా అనమాట. సో మేమంతా జనరల్ యాక్టర్స్ సరదాగా మాట్లాడుకుంటూ ఏదో ఎవరో కామెంట్ చేశారు అతను ఆ ట్రైన్డ్ కుస్తీ వాళ్ళ గురించి. వాళ్ళు నిజమైన కుస్తీ ప్లేయర్స్ ఏమనుకుంటున్నావు. సో ఫన్ బాగా అనిపించింది ఇమ్మీడియట్ గా టక్కని. సో అలాంటి చాలా వెరీ స్పాంటేనియస్ అండ్ వెరీ ఫన్ లవింగ్ పర్సన్ రామ్ చరణ్ గారు. చాలా సెట్స్ కూడా అసలు భలే వస్తారండి. ఒకసారి రోల్స్ రాయ్స్ లో వస్తారు, ఒకసారి లెక్సస్ లో వస్తారు, ఒకసారి ఆస్టన్ మార్టిన్ లో వస్తారు. అది చూస్తేనే అసలు బాగా అనిపిస్తుంది. నేను ఆ ప్లేస్ లో ఉంటే ఏంటో తెలుసా, ఈ రోజు షూటింగ్ రామ్ చరణ్ గారు ఏ కార్ లో వచ్చారు, ఏ వెహికల్ లో వచ్చారు అని నేను డ్రైవ్ చేసుకుని వస్తారా అంటే మీ బిగ్ కార్స్ వచ్చిన సమ్ టైమ్స్ రోల్స్ రాయ్స్ లో బాగుంటుంది సార్. అంటే ఆ విజువల్ అట్లా సార్ నేను చూస్తున్నప్పుడు చూసి చాలా ప్రౌడ్ గా మళ్ళీ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మీ విషయానికి వచ్చేద్దాం. నెక్స్ట్ ఒక 3 ప్రాజెక్ట్స్ యాజ్ ఎ హీరోగా చేస్తున్నారు. ఆ ప్రాజెక్ట్స్లో ఎలా కనిపించబోతున్నారు, ఏ క్యారెక్టర్స్తో ఎంటర్టైన్ చేయబోతున్నారు? మెయిన్గా ఇప్పుడు క్యాస్ట్ అనే ఫిలిం వస్తుందండి. క్యాస్ట్ ఈజ్ మేజర్లీ ఎన్ ఎమోషనల్ థ్రిల్లర్. సో దానిలో పోలీస్ రోల్లో ఉంటాను నేను, పోలీస్. సో వెరీ వెరీ హైలీ ఎమోషనల్ క్యారెక్టర్ అనమాట. సో దానిలో అట్ 2 sides కంప్లీట్గా ఎమోషన్ అయిపోతే టీయర్స్తో ఎలా ఉంటాము, అట్ ద సేమ్ టైం అగ్రెసివ్గా ఉన్నప్పుడు ఏంటి. సో మా డైరెక్టర్ జంపన్న గారు చాలా బాగా తీశారు, చాలా బాగా. ఫస్ట్ నెరేట్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది, బట్ మేకింగ్ వైజ్ కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా అవుట్పుట్ వచ్చింది. ఎవరు చూసినా సరే ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది క్యాస్ట్ సినిమా. సో అందరు హీరోస్, సత్యం రాజేష్ గారు, వరుణ్ సందేశ్ గారు, యాంకర్ రవి గారు, నాగబాబు గారు సూపర్ రోల్ చేశారు, 30s పృథ్వీ గారు త్రూ అవుట్ ఇది ఉంటారు, దివి గారు చేశారు. సో అట్లాగా మన కరణ్, RX హండ్రెడ్ కరణ్, రంగస్థలం మహేష్ విట్ట. సో ఇలా మన కిల్లి క్రాంతి గారు చేశారు, టెంపర్ వంశీ గారు. సో ఎవ్రీబడీస్ క్యారెక్టర్ చాలా అంటే పెక్యులర్, ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ ఓన్ రోల్స్. చాలా బాగా చేశారు. సో దట్ ఫిలిం నాకు తెలిసి అందరూ బాగా లైక్ చేస్తారు. క్యాస్ట్ అనేది చాలా టిపికల్ పాయింట్ అబ్బా అది. కానీ ఇప్పుడు మనం ఏదో నార్మల్గా మాట్లాడేస్తున్నాం, కానీ మనందరికి కూడా ఉంటుంది వీడు మనోడు, వీడు ఇది మనోళ్ళు మనం సెక్యూర్ చేసుకోవాలి అని ఉంటుంది. అందరూ ఎలా అయిపోయారంటే అండి, ఎవరిని కొత్త పర్సన్ కలిస్తే ఈయన క్యాస్ట్ ఏంటని ఎలా తెలుసుకోవాలని టెన్షన్ పడిపోయే రోజులు వచ్చేసినాయి. కరెక్ట్. సో ఇట్స్ వెరీ బ్యాడ్. బట్ అది ఇప్పుడు సొసైటీలో అలాంటి సొసైటీలో ఉన్నాం. బట్ కొన్నింటిని నడిపిస్తుంది, కొన్ని రూల్ చేస్తుంది అంటారు. మీరు అగ్రీ చేస్తారా? ఎనీ ఇండస్ట్రీ కొన్ని రూల్స్ అయితే చేస్తుంది, కొన్ని క్యాస్ట్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన మైట్ బి ఇన్ పాలిటిక్స్ అండ్ ఆల్ కొంచెం ఎక్కువ చూస్తాము. మేము కూడా ఏం చెప్తున్నాం అంటే హ్యుమానిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్.
ఇప్పుడు ఇంకో కొత్తగా కూడా ఒకటి ఆలోచించవచ్చు. క్యాష్ అనేది ఎలా వచ్చింది, వాళ్ళు చేసే వృత్తుల ద్వారా వచ్చింది కదా. కరెక్ట్. సో ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఉన్న అందరు యాక్టర్స్ ఒక క్యాస్ట్, మనంతా industry- ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఒక క్యాస్ట్. సాఫ్ట్వేర్ అంతే కదా, మరి లెక్క ప్రకారం అలా చేయాలి కదా. ఆహా, ఏం చదువుకున్నారు సార్ బాబు గారు, ఏం చదువుకున్నారు మీరు? జస్ట్ కిడింగ్ ఊరికే అండి, సరదాగా చెప్పా. ఓకే అండి సార్. కాదు, ఏం చదువుకున్నాం సార్ మనం? నేను బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేశాను. బిజినెస్ స్కూలా? MBA. ఎంబీఏ చేశారు. ఓకే. దానికంటే ముందు ఐటీ కొన్ని క్లాసెస్కి రావచ్చు. రావచ్చా అంటే మరి అది వృత్తుల ప్రకారం మళ్ళీ డివైడ్ చేస్తా. అంతే అండి, చాలు. అంతకంటే చాలు ఇంకా. సరే, కాదు ఫస్ట్లో ఏంటంటే గగన అందరూ వేసుకుంటారేమో నన్ను. లేదండి, ఉన్నది చెప్పారు కదా మీరు. అట్లయితే నేను కూడా ఉంటాను, మీరేం కంగారు పడకండి, ఇద్దరం ఉంటాం అందులో ఫ్రేమ్లో. మీకు తోడుగా నేను ఉంటా, ఏం కంగారు పడకండి. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ గ్రోత్, మీరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఈ వాట్ నెక్స్ట్ అని అందరినీ కనిపించినప్పుడల్లా క్వశ్చన్ అడుగుతుంటారు. ఎప్పుడు బ్రేక్, ఎప్పుడు సెటిల్ అన్న వర్డ్ వస్తుంది ఇండస్ట్రీలో ప్రతి చోట. అన్న వర్డ్స్కి మీ ఆన్సర్ ఏంటి? వాట్ ఈజ్ సెటిల్మెంట్ లేదా వాట్ ఈజ్ బ్రేక్ అంటే? వాట్ యూ సెడ్ యాక్చువల్లీ. వాట్ ఈస్ బ్రేక్ అంటే, సో ఎవ్రీబడి షుడ్ నో వాట్ బెస్ట్ ఐ కెన్ డూ. అంటే మనం ఇతనికి ఏదైనా క్యారెక్టర్ ఇస్తే తను ఎలా చేస్తాడు, దాన్ని ఎంత బాగా అడాప్ట్ చేసుకుని ఎంత బాగా అవుట్పుట్ ఇస్తాడని తెలుసుకోగలిగిన రోజు వచ్చినప్పుడు అట్ ఈస్ బ్రేక్ అండి నా పరంగా. అప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఓకే గగన్ ఇది బాగా చేస్తాడు కదా, దీనికి ఈ క్యారెక్టర్ రాస్తే బాగుంటుంది, దీనికి ఇలా కూడా అంటే ఇంకొంచెం డీప్గా వెళ్ళొచ్చు, డీప్గా రాయొచ్చు అనే థాట్స్ వస్తాయి. లేదంటే ఎవరైనా అప్కమింగ్ డైరెక్టర్స్ ఒక స్టోరీ రాసుకున్నప్పుడు ఓకే హీ ఈజ్ ద రైట్ ఆప్షన్ అట్లా ఫీల్ అవ్వడం. సో అలాంటివి జరిగినప్పుడు మన దగ్గర కూడా మంచి స్క్రిప్ట్స్ వస్తాయి, మంచి క్యారెక్టర్స్ వస్తాయి. సో వేర్ వీ కెన్ ఆల్సో గో అండ్ పర్ఫార్మ్ ఇట్ వెల్. సో బేసికల్లీ వర్క్ ఉండడం చేతిలో త్రూఅవుట్ ద ఇయర్, అదే బ్రేక్. సూపర్, అదే అందరికీ ఆన్సర్. ఖాళీగా లేకుండా పని చేసుకుంటే పని ఉంటే చాలండి. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చూస్తే బ్యాక్ టు బ్యాక్ ప్రతి ఒక్క హీరోతో ఒక ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పుడు టాలీవుడ్లో అల్లు అర్జున్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఆయన కూడా తను మలుచుకుని ఈరోజు ఈ స్థాయికి వచ్చారు ఓపెన్గా చెప్పాలంటే. సో అల్లు అర్జున్ గారితో పుష్పతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేశారు యాక్చువల్లీ. సో ఆయన సెట్స్లో ఏ విధంగా ఉండేవాళ్ళు మీతో? ఆయన సెట్స్లో చాలా చాలా టాకెటివ్ పర్సన్. ఆయన బాగా మాట్లాడతారు అందరితో, చాలా బాగా జోక్స్ వేస్తారు. అసలు వెరీ వెరీ అసలు నేను బాగా ఎంజాయ్ చేసింది పుష్ప షూట్, బెస్ట్గా ఎంజాయ్ చేశాను. అసలు ఇది ఆల్మోస్ట్ 40 days చేసాం మేము ఆ ఫైట్. ఆయన బేసిక్గా ఆయన కష్టం చూస్తే మాత్రం బాబు అనిపిస్తుంది. బికాజ్ అసలు ఒక్క రోపు కట్టేవాళ్ళు కాదండి, 4-5 రోపులు కట్టేవాళ్ళు. అసలు ఆ రోప్స్ ఒక్కసారి అయిపోద్దా అంటే ఆయన ఒప్పుకోరు ముందు, ఇంకోటి చేద్దాం అని. ఆయన ఏమన్నారంటే మాతో ఒకసారి మాకు రోప్ కట్టారు, ఒకసారి లాగుతున్నారు అవ్వట్లేదు, అమ్మ అయ్యా అని కొంచెం పెయిన్స్ వస్తాయి కదా అంటుంటే, నేను రోజు ఇంటికి వెళ్ళాక ఏ కలర్లో ఏముంటుందో కూడా అర్థం కావట్లేదు. అంటే ఒక్కొక్కసారి బ్లూ అయిపోతుంది, ఇలా రబ్ చేసుకుంటే ఆ ప్లేస్ బ్లూగా అయిపోతుంది, ఒక్కొక్కసారి రెడ్గా అయిపోతుంది. అంటే రోప్స్ కదా, రోప్స్ ఒక 4-5 కలిసి ఒక్కసారి లాగుతారు అన్నమాట రోప్ని. సో దాన్ని మనం కట్టుకుని ఉన్నప్పుడు సపోజ్ ఇక్కడ కట్టారనుకోండి, ఇక్కడ నుంచి రోప్ ఉంటుంది. సో గట్టిగా ఒకసారి లాగినప్పుడు ఇక్కడంతా మీకు దాన్ని ఆల్మోస్ట్ టేర్ లాగా అయిపోతుంది అనమాట. సో ఒక్కోసారి మీకు చూసారా ఎక్కడన్నా తగిలినప్పుడు బ్లూగా అవుతుంది ఇక్కడ మేము ఇలాంటి ప్లేస్లో. సో నాకు ఏ కలర్ కనిపిస్తుందో అర్థం కావట్లేదు. రోజు సాయంత్రం వెళ్ళేసరికి అన్నారు. అసలు నేను అది మాట మర్చిపోలేను. అంటే అది ఎంత పెయిన్ఫుల్ విషయాన్ని దాన్ని అంత స్లైటర్ వేలో చెప్పేశారు ఆయన. సో దట్ ఈజ్ డెడికేషన్. ఆయనకి అసలు ఆయన ఉన్న స్టార్డమ్ కానీ నేను చేయను డూప్ అంటే అయిపోయింది. బట్ డూప్ లేకుండా ఆయనే చేశారు ఒక్క షాట్ కూడా. అందుకే కదా సార్ అభిమానులు ఎక్కడ తగ్గేదేలే అసలు తగ్గదు అని చెప్తున్నారు. నార్త్ ఇండియాలో ఇంకా చాలా మంది ఆ గెటప్ లో కనిపిస్తున్నారు అసలు ఇప్పటికీ. జపనీస్ వాళ్ళు కూడా ఎక్కువగా అల్లు అర్జున్ సార్ లైక్ చేస్తున్నారు. జపాన్ లో కూడా ఆయన సినిమాలు ఎక్కువగా కలెక్షన్లు వస్తున్నాయని విన్నాం. ఎక్కడ వెళ్ళినా కూడా ఈ డైలాగ్, తెలుగు డైలాగ్ అప్పట్లో రజనీకాంత్ గారు, దాని తర్వాత ఏంటండి ఎప్పుడు వస్తున్నారు పుష్ప 3 అన్న అప్డేట్ అని తెలుసా మీకు? పుష్ప 3 అప్డేట్స్ త్వరలో చెప్తారు. త్వరలో తీసేయండి, ఇదే వేసేయండి అప్డేట్. మాకు తమ్నైల్ ఇచ్చేసారు మీరు ఒక ఎలివేషన్ ఇచ్చారు కదా ఇక్కడ, నాకు అది ఒక్కటే చాలు. అది ఎప్పుడు రాబోతున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు వేరే సినిమా జరుగుతుంది తెలుసు, షూటింగ్ అంతా ముంబైలో జరుగుతుంది, అది అందరికీ తెలుసు.
ఆ సినిమా అప్డేట్సే ఇంకా అట్లీ గారు అండ్ Yeah, yeah. అల్లు అర్జున్ గారి కాంబినేషన్ ఎట్లా వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. బట్ ఈ పుష్ప 3 ఎప్పుడు వస్తుందని కూడా క్యూరియస్. అదిరిపోతుంది అంటున్నా. మ్యాడ్. ఇండస్ట్రీలో అదే సౌత్ ఇండియాలో మొత్తం టాక్ అదే. సౌత్ ఇండియన్ ఇండియా ఇండియన్ కరెక్ట్. చాలా బాగా వస్తుంది. బట్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మీలాగా. అంతేనా? అంతే. మీరు అసలు ఎక్కడ చిక్కడు దొరకడు అన్నట్టుగా ఇదేనికి నాకు దొరకకుండా ఆన్సర్లు ఇస్తున్నారు. ఓకే, మీకు చాలా లేఖలు ఇచ్చాను, ఏమవుతుందని నేను టెన్షన్ పడుతాను లోపల లోపల. ఏం చెప్తున్నాను కానీ ఓ ఇచ్చారా? ఏదన్నా తేడాగా వెళ్తే నా పరిస్థితి ఏంటో అని. ఏముంటుంది, నేను కూడా ఉన్నాను అన్నాను కదా. మీరు ఉండడం అప్పుడు ఫోన్ చేస్తే ఎవరండి మీరు అన్నారు అనుకో, నా పరిస్థితి ఏంటి అనండి సార్. నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నేను అసలు ఎట్టి పరిస్థితిలో, నేను కూడా ఫ్యానే కదండి, ముందే అప్డేట్ ఇచ్చేస్తే ఎట్లా? ఆ రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి కదా. రామ్ చరణ్ గారి ముందు మిమ్మల్ని నిలబెడతా తీసుకెళ్ళి. నించుంటానండి, సాష్టాంగ నమస్కారం చేస్తాను. నమస్తే, తప్పు అయిపోయింది సార్ అని చెప్పి ఆయనలో క్షమించేస్తారా? ఓకే అమ్మా, ఓకే అమ్మా, లేదు. ఓకే, డన్. సో ఇప్పుడు నేను మీకోసం బాగా వికీపీడియాని, చాట్ జీపీటీని, అటు ఏని మొత్తం వాడి కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్రియేట్ చేశా. సో ఈ వీటిని ఎట్లాంటి ఆన్సర్లు వస్తాయో తెలీదు. మీరు స్టార్ట్ అనగానే నేను టక 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 అడిగేస్తా. స్టార్ట్ అంటే ఇంకేం మొత్తం చెప్పద్దా? ఓకే సరే, ఓకే స్టార్ట్. ఇందాక మీరు ఇట్లా ఒక యాక్షన్ ఇచ్చారు, అట్లా ఇవ్వచ్చు కదా. స్టార్ట్. ఓకే, బాబు గారు రెడీ అండి? బాబు గారు రెడీగా ఉన్నారు, మనం రెడీ అడుగుదాం ఇంకా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. సినిమాల్లో అవకాశాల కోసం తిరిగిన రోజుల్లో ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఇది వదిలే గగన్ అని ఎప్పుడైనా చెప్పారా? వదిలే గగన్ చెప్పలేదండి. నిజమే చెప్పాలి, లేదంటే తర్వాత కడుపులో నొప్పి వస్తుంది మీకు. నేను ఏం ఫీల్ అవుతానని చెప్పలేదు, వాళ్ళ మనసులో ఉంది కానీ చెప్పలేదు. అది 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 రియల్ ఆన్సర్. అది నా అదృష్టం అంతే. ఒక్కసారి చెప్పిన నేను ఇంట్లో చెప్తే మాత్రం ఐ కాంట్ ప్రొసీడ్ అనమాట. మీ ఆనందం కోసం వాళ్ళు చెప్పలేదు అంతే. నెక్స్ట్, మీరు మొదటిసారి స్క్రీన్ మీద కనిపించినప్పుడు మీ అమ్మ నాన్న రియాక్షన్ ఏంటి? మమ్మీ చూశారు. ఏ సినిమా? కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నారు. మ్యూజిక్ మ్యాజిక్ అని ఒక సినిమా చేశాను అంతకుముందు, అది. ఓకే, సూపర్. ఆల్వేస్ ఎప్పుడు కొడుకు హీరో కాబట్టి కళ్ళం నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా. ఓకే, అమ్మగారి పేరేంటి? దుర్గా. దుర్గా, మా విజయవాడ దుర్గమ్మ పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకున్నారు. నాన్నగారి పేరేంటి? మహేశ్వరరావు. మహేష్. బాబు అక్కడి నుంచి వచ్చిందా? మహేశ్వరరావు. మహేశ్వరరావు, ఆయన ఈశ్వరుడు, ఈవిడ దుర్గమ్మ. దుర్గమ్మ. ఓకే, సూపర్. అందుకే మీరు ఇలా ఉన్నారు. అమ్మో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యామిలీ కోసం మీరు చేసిన పెద్ద త్యాగం ఏమన్నా ఉందా? నేనా? వాళ్ళే త్యాగం చేసినట్టున్నారు. అంతే, నేను చేసిన త్యాగాలు ఏమున్నాయండి. సరే, ఓకే, ఈ క్వశ్చన్ వద్దు అయితే. నెక్స్ట్, హీరో అవ్వాలన్న డ్రీమ్ వల్ల మీ జీవితంలో ఏమైనా మిస్ అయిన రిలేషన్ ఆర్ సందర్భం ఏమైనా ఉందా? బేసిక్గా చాలా ఫంక్షన్స్ మిస్ అయిపోతామండి. మ్యారేజ్, కజిన్స్ అంటే బ్రదర్స్ మ్యారేజ్, ఇవన్నీ షూట్ ఉన్నప్పుడు అటెండ్ అవ్వలేము. చాలా బాధ. నేను యాక్చువల్లీ ఎప్పుడు ఏ పెళ్ళి ఉన్నా సరే కంపల్సరీ అటెండ్ అవుతాయి. ఏ ఫంక్షన్ కంపల్సరీ అటెండ్ అయ్యే పర్సన్. నాకు చాలా ఇష్టం. మరి అంతే కదా, అందరు కలుస్తారు కదా, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలుస్తారు కదా అక్కడ. సో ఐ లవ్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. కానీ అది ఇవన్నీ జరిగే పనులు లేనా చెప్పండి. అందరు బాబు వాళ్ళు కూడా చాలా ప్రేమగా పిలుస్తారు, కంపల్సరీ రా కంపల్సరీ రా అని. వాళ్ళు చెప్పాలన్నా ఇంక షూట్ ఉంది అని చెప్పాలన్నా సరే బాధగా ఉంటుంది. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, కావాలని రావట్లేదని అనుకుంటారు కదా. సో ఒకసారి చాలా అదే బాధ. ఇప్పుడున్న ఈ గగన్ విహారిని చూస్తున్నప్పుడు, మీ చిన్నప్పటి డేస్ గుర్తు తెచ్చుకున్నప్పుడు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నప్పుడు ఈ మూమెంట్ ఏమనిపిస్తుంది? నాకు ఏం ట్రాన్స్ఫర్మేషన్ జరిగినట్టు అనిపించలేదండి. ఐఎమ్ దేర్ సేమ్. మై హార్ట్ ఈస్ ద సేమ్, మై బ్రెయిన్ ఈస్ ద సేమ్. అప్పుడు మామూలు పర్సన్, పామరులో ఉండే ఒక వ్యక్తి, ఇప్పుడు నార్మల్ పర్సన్ అండి నేను. ఇప్పుడు కూడా నార్మల్ పర్సన్, కానీ యాక్టర్ కదా, యాక్టర్ కి ఒక పర్సన్ కి తేడా ఉంది. అంతే, ఇట్స్ మై ప్రొఫెషన్ అంతే. ఐఎమ్ వెరీ వెరీ నార్మల్. ఐఎమ్ వెరీ వెరీ గుడ్. సూపర్. ఈయన thumbnail తగ్గట్టు ఏమీ చెప్పట్లేదు, మీరు రెడీ చేసుకోండి. రెడీ, ఓకే, డన్. పుష్ప 2 సెట్స్లో అల్లు అర్జున్ గారి దగ్గర మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? వాచింగ్ వరల్డ్ సినిమా. అవునా? ఓకే. వరల్డ్ సినిమా మొత్తం ఆయనకి ఒక క్లారిటీ ఉంటుంది. హీ నోస్ ఎవ్రీవన్, ఆల్ ద గుడ్ యాక్టర్స్ త్రూఅవుట్ ద వరల్డ్ ఆయనకి తెలుసు. సుకుమార్ గారు ఒక్కసారైనా మీ పర్ఫార్మెన్స్ చూసి షాక్ అయిన మూమెంట్ ఏమైనా ఉందా, షేర్ చేసుకుంటారు? ఫస్ట్ పుష్పాలు చేసినప్పుడే ఆయన వచ్చేసి గట్టిగా భుజం మీద కొట్టి ఎక్కడున్నా ఇన్ని రోజులు అని ఇలా తిట్టి వెళ్ళిపోయారు. ఒకసారి నన్ను తిట్టరా, నేనే గగన్, ప్లీజ్ ప్లీజ్. మీరు సుకుమార్ గారు, ఇప్పుడు నేను గగన్. ఇలా వచ్చి ఏం చేస్తున్నావు, ఎక్కడున్నా ఇన్ని రోజులు, ఇంత బాగా చేస్తున్నావు. కామర్లో ఉన్నానండి, ఎవరు బస్సు పంపించలేదు, అందుకే అక్కడే ఉండిపోయాను. నాకు బాగా గుర్తుండిపోయేది, ఏంటి గగన్ నువ్వు అంటున్నారు అసలు. ఆ మూమెంట్ సూపర్.
సూపర్. పెద్ది సినిమాలో రామ్ చరణ్ గారి ఎనర్జీ చూసి ఇదే స్టార్డమ్ అనిపించిన సందర్భం ఏమైనా షేర్ చేసుకుంటారు? ఆయన ఐటమ్ సాంగ్లో వేసిన డ్యాన్స్ అండి, ఒక బీజియం ఉంటుంది, దానికి డ్యాన్స్ వేశారు. అసలు మొత్తం సెట్ మొత్తం షాక్లో ఉన్నారు అంతే. ఓకే. ఆ రోజు సుకుమార్ గారు కూడా ఉన్నారు అక్కడ. అసలు అందరం ఇట్లా అన్నీ వదిలేసి అలా నుంచి ఇలా చూసాం అనమాట. సో ఫెంటాస్టిక్, ఇది కదా స్టార్ అంటే అనిపించింది. ఓకే, సూపర్. నెక్స్ట్ క్వశ్చన్. పుష్ప 2 తర్వాత ఇండస్ట్రీ మీతో బిహేవ్ చేసే విధానం ఏమైనా మారిందా? అంటే చాలా బాగా, అంటే ఇదివరకు మామూలు కలిస్తే హాయ్ హాయ్ చెప్పేవాళ్ళు, తీసేయడం పుష్పాలు సూపర్ ఉందో Receiving next బాగా level. ఇది కనిపిస్తుంది. అంటే ఓకే, ఐ కెన్ సీ దట్ ఇన్ ది రైజ్. ఓకే, సూపర్. మీ కెరీర్లో మీకు నచ్చిన బిగ్గెస్ట్ హ్యూమిలేషన్ ఏది? చాలా ఉన్నాయండి, ఎందుకు ఒకటి చెప్పండి, పర్లేదు. ఏం చెప్తాం ఇలాంటి. ఒక్కటి గుర్తెచ్చుకోండి. ఎవరు చేశారో చెప్పొద్దు కానీ చెప్పండి. సార్ ప్రామిస్ చేశారు ర్యాపిడ్ ఫైర్లో అన్నీ చెప్తానని. లేదు, చాలా ఉంటాయి. మేజర్లీ మా ఎలాంటివి? ఎలా అంటే నార్మల్గా ఒక్కొక్కరికి ఒక సందర్భం ఉంటుంది. అంటే కొంతమంది, అంటే మేము ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుని కొంతమంది క్వశ్చన్స్ పెడతారు. ఆ దానిలో అది చేశానంటే నీకు ఆ రోల్ ఎలా వచ్చింది, అది నీకెందుకు ఇచ్చారు అంటారు. నాకు అసలు అది అలా ఆ క్వశ్చన్ ఎలా అడగాలనిపిస్తే కూడా అర్థం కాదు. ఒక మంచి రోల్ ఏదో చేసి ఉంటాం, నెగిటివ్ రోల్ ఏదో, అంత పెద్ద రోల్ నీకెందుకు ఇచ్చారు అదేంటి. సో అది చాలా అంటే మోస్ట్ ఇదిగా ఉంటుంది. ఇట్లాంటి అడగకుండా ఉంటే బెటర్. ఓకే, ఎప్పుడైనా కాస్టింగ్ కౌచ్ లేదా డిస్రెస్పెక్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ చేశారా? ఓకే, సూపర్. మీరు ఆల్మోస్ట్ సినిమాలు వదిలే అని నిర్ణయించుకున్న రోజు ఏమైనా ఉందా? అది చాలా రోజులు అనిపిస్తూ ఉంటుంది. రాత్రి పొద్దున్నే లగ్గానే మాత్రం సినిమా అనేది ప్రాణం అనిపిస్తుంది. అసలు ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఆన్సర్ అంటే ఇది. అసలు రాత్రి అనిపిస్తుంది, పొద్దున్న లేవగానే అసలు అనిపించదు అంట. సూపర్. టాలెంట్ ఉన్న ఛాన్సెస్ రాకపోవడం వల్ల డిప్రెషన్కి వెళ్ళిన ఫేస్ చాలా మంది చేస్తుంటారు. అట్లా మీరేమన్నా మీ కెరీర్లో అలా చేశారా? చాలా, అంటే కొన్ని రోజులు మనం ఒక్కొక్కసారి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని కొన్ని సినిమాల మీద చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకుని దాని తర్వాత అంటే దాని మీద చాలా కష్టపడిన తర్వాత దాని నుంచి రిజల్ట్ రాకపోతే ఆబ్వియస్లీ ఫీల్ డిప్రెస్డ్. 2 years అలా పోయినాయి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సోషల్ మీడియా హైప్ వల్ల జెన్యూన్ యాక్టర్స్ ఓవర్ షాడో అవుతున్నారు? ఉంటుందండి. అట్ ద సేమ్ టైం మంచి యాక్టర్స్ కూడా మంచి స్కోప్ కూడా వస్తుంది కదా. మనం ఏదైనా మంచి చేస్తే ఇమీడియట్గా దాన్ని లైమ్ లైన్లో తీసుకెళ్లే అవకాశం 2 sides ఉంది దానికి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒక క్యారెక్టర్ కోసం ఒకళ్ళు పిలిచి మాట్లాడతారు. ఆన్ సెట్స్కి వెళ్ళే లోప ఒక్కోసారి ఆ క్యారెక్టర్ చేంజ్ అయిపోద్ది, వేరే వాళ్ళు చేసేస్తారు. అట్లా మీ లైఫ్లో ఏమైనా ఒక ఇన్సిడెంట్ అలా జరిగింది? మోస్ట్ బాధపడే అయ్యాయండి అసలు. ఏమైనా అయ్యాయా? అమ్మో, చాలా అవుతాయి. పెద్ద సినిమాలా? చిన్న పెద్ద ఏదైనా సరే చేద్దామని మనం ఏదో ఆతృతగా ఫీల్ అవుతాం కదా, అవన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతే అంటే ఇంటెన్షన్ సరే వేరే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కానీ ఫీల్ అవడం అంతే. ఓకే, డేట్లు చెప్పి స్టోరీలు చెప్పి అన్ని చెప్పినది కూడా ఉంటాయి. అవునా? అట్లా ఏమైనా జరిగింది? అప్పుడు ఫీల్ అవుతాం. అట్లైనా జరిగిందా? అయ్యో, జరుగుతూనే ఉంటాయి. మరి ఇంకా డిప్రెషన్ అయిపోద్ది కదా, మీరు ఎలా బయటకు వస్తారు మళ్ళీ? అవన్నీ అలవాటు అయిపోయి. బా, సూపర్ అండి. మీరు జబర్దస్త్లో చేశారా? జబర్దస్త్ అంటే అదే పుష్ప రోల్ని చేశారు కదా, షో గెస్ట్గా పిలిస్తే వెళ్ళాను. ఆదితో చేయడం ఎట్లా అనిపించింది? సూపర్ అండి, అసలు మామూలుగా ఉన్నాడు కదా ఆది గారు, అసలు ఫెంటాస్టిక్. అసలు నన్ను ఇంత బాగా చూసుకున్నాడు అసలు. భయ ఓకేనా ఏమనుకోద్దు అది. ఆయన ఎప్పుడు నాతో కొన్ని షోస్తో కలిసేవారు బయట, అంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి వెళ్తాం కదా, మా ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు కానీ చాలా బాగా మాట్లాడతారు నా గురించి. ఆది గారు చాలా బాగా మాట్లాడతారు, ఆడియన్స్కి చాలా బాగా చెప్తారు. అసలు నాకు ఆయన అంటే చాలా ఇష్టం, అందుకనే ఆ రోజు అప్పుడు పిలవగానే వెళ్ళాను. మైక్కి ఆయనకి చాలా మంచి అనుబంధం ఉంది. మైక్ పట్టుకుంటే చాలు ఇక ధారాళంగా మాట్లాడేస్తూ ఉంటాడు ఆయన. కరెక్ట్. సో బాబు గారు, ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్, ఫుల్ ఆన్ ఫైర్, 2 options ఇస్తాను, బట్ ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చి ఫ్యాన్స్ కొడతారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు. ఒకటే డేట్ వచ్చిందండి, ఒకటే డేట్ వచ్చింది ఇద్దరికి. సరే, ఒకటే కాల్, ఒకటే రోజు కాల్ వచ్చింది, ఆ డేలోనే ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్తారా, అటు వెళ్తారా? జీవితం మొత్తం అలాంటి సిచ్యువేషన్ రాదండి నాకు. చెప్తే ఓకేనా? ఇంట్లో కూర్చుంటారా? ఓకే, జీవితం మొత్తంలో అది రాదు. సూపర్ క్లారిటీ తెలుసు నాకు. అసలు మీరు మెంబర్స్కి దొరకలేదు, ఆ విషయంలో క్లారిటీ ఉంది నాకు. నాకు కూడా క్లారిటీ వచ్చింది, నేను అసలు ఎక్కడా దొరకడని. నెక్స్ట్ వన్, సుకుమార్ గారు, బుచ్చిబాబు గారు. సుకుమార్ గారే, బుచ్చిబాబు గారు సారీ, ఆయనకి తెలుసు, ఆయన గురువు గారు, అందరికీ గురువు గారు. ది లెజెండ్ అండి. నేను ది లెజెండ్ గాని ఫీల్ అయ్యే
అట్మోస్ట్ టాప్ ప్రయారిటీ పర్సన్ సుకుమార్ గారు. సుక్కు సార్. ఇంత మించి నేను చెప్పగలను. ఓకే సుక్కు సార్, నాకు కూడా మీరంటే చాలా ఇష్టం సుక్కు సార్. ఎందుకంటే లవ్ గురించి, బ్రేకప్ గురించి, రిలేషన్స్ గురించి మీరు చెప్పినట్టు ఎవ్వరు చెప్పరు సుక్కు సార్. ఓకే, నేను కూడా చెప్పేసా, నా లవ్ కూడా చెప్పేసా. సరే, నెక్స్ట్ హీరో ఆర్ విలన్? విల్లన్. ఎందుకు బాగా చక్కగా మంచిగా హైట్ మంచిగా ఉన్నారు, హీరో చేయొచ్చు. చేయండి, హీరోగా అయితే నేను హీరోగా చేయడం Produce చేయండి ఒకటి. ఓహో, నన్ను ఇంత చాలా విల్లాలుగా ఉన్నారని చెప్పి విన్నాను బయట. ఆహా, మొత్తం చెప్పేశారా? అన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాను, మీరు కూడా వచ్చేసండి. మీరు హీరో చేయండి సార్, నేను విలన్గా అయితే చేస్తాను. మిమ్మల్ని హీరో చేయాలి నేను. 4 విల్లాలు అమ్మేసా? అంతే, సరే డన్. 4 ఉంటాయి, ఇక ప్రాబ్లం లేదు. ఓకే, ఫేమ్ ఆర్ పీస్? రెండు కలిపిస్తే బాగుంటుంది. సూపర్, ఈ రెండు చెప్పడానికి లేదు, ఒకటే చెప్పాలి. ఫేమ్. ఫేమేనా? సరే డన్. నెక్స్ట్ మనీ ఆర్ రెస్పెక్ట్? రెస్పెక్ట్. వన్ యాక్టర్ యూ డ్రీమ్ టు వర్క్ విత్, హూ? రజనీకాంత్ గారు. And అంటే ఓవరాల్ చెప్తున్నాను, బట్ ఐ డ్రీమ్ టు వర్క్ విత్ అయితే రజనీకాంత్ గారు, బట్ ఆల్సో ప్రభాస్ గారు. ప్రభాస్ గారు. ఓకే సూపర్. వన్ రోల్ విత్ రీగ్రెట్ మిస్సింగ్, ఈ క్యారెక్టర్ నేను మిస్ అయ్యాను అన్న క్యారెక్టర్ ఏంటి? జాల్ రెడ్డి. జాల్ రెడ్డి. ఓకే, పాపం ఆయన జాలిగా చూస్తుంటాడు ఇప్పుడు ఈ మాట విన్నాక. ఎందుకంటే ఆ జాల్ రెడ్డి నథింగ్ టు యూ అండి, క్యారెక్టర్ చాలా బాగుంటుంది, చాలా బాగా చేశారు. అవును, మేము చాలా బాగా తిట్టుకున్నాం జాల్ రెడ్డిని, అందుకే ఆయన బాగా సక్సెస్ అయ్యారు. అవును. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. థ్యాంక్ యూ. మీరు పెద్ద తర్వాత మళ్ళీ నన్ను కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏది అదే చూపించకుండా కనిపించకుండా అన్నట్టు అసలు ఏమీ చెప్పకుండా మీరు మొత్తానికి మా క్యూరియస్ని, ఇంటెన్స్ని అలాగే ట్రావెల్ చేయిస్తున్నారు. మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. June 3 ప్రీమియర్స్ కోసం, June 4 రిలీజ్ కోసం, పెద్ది కోసం వెయిట్ చేస్తున్నాం. దట్టు మీకు ఆల్మోస్ట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉన్నాయి. కాస్ట్ కూడా మంచి హిట్ అవ్వాలి, అండ్ నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్ కూడా సూపర్ డూపర్ హిట్స్ అవ్వాలి. మా గగన్ విహార్ ఇలాగే విహారం చేస్తూ ఉండాలి టాలీవుడ్లో. బాగా చెప్పా కదా, సూపర్. సరే, ఆల్ ది వెరీ బెస్ట్. ఫైనల్గా నా షో ఎలా అనిపించింది? అద్భుతంగా ఉంది, సరదాగా ఉంది, సందడిగా ఉంది. మీరు అసలు సందడి మామూలుగా చేయట్లేదు. నాకు టెన్షన్గా ఉంది. మీ సరదాగా మాట్లాడుతూ జనరల్గా మాట్లాడేసానేమో, బయటికి వెళ్ళాక ఎవరైనా ఏదైనా అనుకుని ఉంటే చాలా అనుకుంటున్నాను. ఈ రీల్స్ అని వెళ్ళి ఎప్పుడు ఏది టక్కుమని వైరల్ అయిపోతుందో అర్థం కావట్లేదు. సరదాగా అయితే ఉంది కదబ్బా, కాంట్రవర్సీ చాలా ఫన్ ఫీల్డ్ ఇంటర్వ్యూ, గుర్తుండిపోయే ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నా షోకి మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉండండి, ఓకే, 100% వస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.